విత్ గోపి. ఇవాళ మనం సెన్సెక్స్ ఎక్స్పైరీ రేపు ఉంది కదా, దాని గురించి డిసైడ్ చేద్దాం. దాని గురించి మనం ఫస్ట్ అనలైజ్ చేద్దాం. దాని ముందు ఈరోజు ఏం జరిగిందో లెట్స్ సీ. ఓకే, సో చూడండి, మార్కెట్ ఇవాళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఫస్ట్ 10 o'clock వరకు ఇట్ ఫెల్ డౌన్, మంచిగా పడింది. దాని తర్వాత ఇట్ వాజ్ ఇన్ సైడ్ వేస్ జోన్. ఈ జోన్లో ఎవరు ట్రేడ్ చేసినా ఆల్మోస్ట్ అందరికీ ఎస్ఎల్ హిట్ అయ్యి ఉంటాయి, కొద్ది గొప్ప లాసెస్లో ఉండి ఉంటారు. ఓకే, ఈ ఫస్ట్లో ఇది ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు చేసుకొని పక్క జరిగి ఉంటే దాట్ వాజ్ గుడ్ ఎనఫ్, లేకపోతే సింపుల్ లాసెస్, దిస్ ఫుల్ లాస్ మేకింగ్. ఇదంతా సైడ్ వేస్ లాస్ మేకింగే ఉంటుందండి, ఎస్ఎల్ హిట్ అవుతూనే ఉంటాయి. సో మనకి రేపు ఎక్స్పైర్. సో దానికి మనం ఏం చేయాలి, ఫస్ట్ వీక్లీది లాస్ట్ ఫ్రైడే నుంచి రేపటి 3 o'clock వరకు మనం ఒకసారి మార్క్ చేసుకున్నాం అనుకోండి హారిజాంటల్స్. ఈ వీక్లో ఏం జరిగిందో మనకు తెలుసు. ఈ 4-5 డేస్లో చూస్తే మీరు మార్కెట్ పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళి పీక్లో మళ్ళీ కిందకి వచ్చింది. రైట్, ఇప్పుడు మనకి ఇలా చూసుకుంటే ట్రెండ్ లైన్ తీసుకుంటే ఇలా వచ్చే అసలు అయితే ఇలా రావాలి, కాకపోతే ఈరోజు అది బ్రేక్ అయిపోయింది. సో నా ఇలా ఉంది, కానీ దీనికి ట్రెండ్ లైన్ అన్నది మనం. ఓకే, సో దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్. సో మనం ఇప్పుడు ఏం చూడాలి అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ ఎక్కడ ఉన్నాయో చూడాలి. సో ఇది ఒక మేజర్ ఏరియా, ఇక్కడి నుంచి బాగా పైకి వెళ్ళాం. ఈ జోన్లో చూడండి, ఈ జోన్కి వచ్చినప్పుడల్లా మార్కెట్ ఈస్ గోయింగ్ అప్. ఠీకే, సో విల్ మార్క్ దిస్ యాజ్ సపోర్ట్ జోన్. ఓకేనా, ఆర్ డిమాండ్ జోన్. ఇంకోటి చూడండి, చూస్తే మనకి ఈ జోన్కి వెళ్ళినప్పుడల్లా మన మార్కెట్ కిందకి వస్తుంది. అవునా, చూడండి, కిందకి కిందకి కిందకి. రైట్, సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే this will mark it as resistance zone. ఓకే, ఈ పార్ట్ అంతా రెసిస్టెన్స్ జోన్, ఇక్కడ వరకు. సో దిస్ విల్ బి రెసిస్టెన్స్ జోన్. డన్. ఇప్పుడు మనం ఇది చూసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం హైయర్ టైం ఫ్రేమ్ నుంచి చిన్న టైం ఫ్రేమ్ వరకు వచ్చి ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మ్యాచ్ అవుతుందా లేదా చూసుకుందాం. ఓకే, లెట్స్ గో టు 4 hours. 4 hoursలో చూస్తే లాస్ట్ 4 hours తీసుకుంటే మనం వీక్ మొత్తం తీసుకున్నాం, ఇలా తీసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ దిస్ పాయింట్. రైట్, సో 1 hourకి వచ్చేయండి, 1 hourకి కూడా చూడండి. సో ఇదంతా రెసిస్టెన్స్ జోన్ అండ్ దిస్ ఇస్ సపోర్ట్. 15 minutesకి వస్తే చూడండి, సో మనం ఆ లెవెల్ నుంచి కిందకి వచ్చాం, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకున్నాం. ఈ సపోర్ట్ జోన్ దిస్ ఇస్ ఎక్స్టెండెడ్ టు దిస్ పాయింట్. సో రేపు మనకి మంచిగా ట్రేడ్స్ రావాలి అంటే ఎక్స్పైరీ డే కాబట్టి మార్కెట్ హ్యాస్ టు గో బిలో దిస్ లెవెల్ విచ్ ఇస్ 78,160 అనుకోండి. 160 అంటే 180 వస్తుంది. 78,180 కిందకి వస్తేనే మార్కెట్ కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. 78,180 అంటే ఒక 300 పాయింట్స్లో ఇస్ మంచి సపోర్ట్ ఉందన్నమాట. ఇంకోటి ఇప్పుడు మనము హైట్లో ఎక్స్పైరీ తీసుకున్నాం అనుకోండి, చూడండి ఎగ్జాక్ట్లీ వీఆర్ ఇన్ గోల్డెన్ జోన్. సో ఈ జోన్ బ్రేక్ అయితేనే 78,280 అంటే నేను అనేది 78,190 అన్నాను. ఈ జోన్ బ్రేక్ అయితేనే మనకి డౌన్ సైడ్ ట్రేడ్స్. ఈ జోన్ అంతా సైడ్ వేస్ జోన్, ఇట్లా చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. ఇదంతా సైడ్ వేస్ జోన్. ఈరోజు మొత్తం ఆల్మోస్ట్ ఆ జోన్లోనే ఉన్నాం మనం అంతా. ఈ జోన్ బ్రేక్ అయితేనే మనకి కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా,
ఈ జోన్లో ఉన్నప్పుడు సింపుల్గా ఏంటంటే మనం ట్రేడ్ చేయకూడదు అంతే. ఓకేనా? ఈ జోన్లో ఉన్నప్పుడు మనం ట్రేడ్ చేయకూడదు అంతే. విచ్ ఈజ్ వాట్ ఐ టెల్ యూ, విచ్ 78,200 అండ్ 78,920, 700 పాయింట్స్. కానీ ఇక్కడ చూడండి మీరు, ఈ 700 పాయింట్స్ చాలా పెద్ద సైడ్ వేస్ జోన్ లాగా అయిపోయింది మనకి. ఇక్కడ చూడండి, ఈ జోన్ చూడండి, రైట్, సైడ్ వేస్. దిస్ ఈజ్ ఆల్సో సైడ్ వేస్. ఇక్కడ చూడండి మనకి 500 పైనే మంచి మార్కెట్ పైకి, 78,500, 78,800 పైనే. సో ఇలా ఉంది ఇప్పుడు మనకి జోన్స్. సో మనం ఏం చేయాలి అంటే రేపటికి ఏంటి మనకి ఏది ఎక్కడ మంచి ట్రేడ్స్ వస్తాయి సింపుల్గా చూడాలంటే వీ హ్యావ్ టు గో అండ్ లుక్ అట్ ఆప్షన్ చైన్. రైట్, ఇప్పుడు చూడండి సెన్సెక్స్. ఇక్కడ చూడండి కాల్ సైడ్ ఎట్ సైడ్ ఎక్కువ వాల్యూమ్ ఉందో చూడండి, పుట్ సైడ్ ఎక్కడ వాల్యూమ్ ఎక్కువ ఉందో చూడండి. రైట్, కాల్ సైడ్ చూడండి, కాల్ సైడ్ ఎక్కువ ఎక్కడ వాల్యూమ్ ఎక్కువ ఉంది చూడండి. 79,000 దగ్గర వాల్యూమ్ ఉంది ఎక్కువ. సో 79,000 అంటే మనకి 79,000 ఈస్ గోయింగ్ టు యాక్ట్ యాజ్ రెసిస్టెన్స్. సో మనం అదే చెప్పాము అనుకోండి మోస్ట్ ఆఫ్ ది టైం. ఆప్షన్ చైన్లో చూస్తే మీకు ప్రీమియమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రీమియమ్స్ కూడా చూసుకోవాలి, ఎంత మిగిలింది, ఎక్కడ సైడ్ ఎక్కువ ప్రీమియమ్స్ ఉన్నాయి చూడండి. 78,500 కిందకి వెళ్తే మార్కెట్ చాలా మంచి ప్రీమియమ్స్ ఉన్నాయి, రైట్. అలాగే 79,000 ఇక్కడ చూడండి, 77,800, 700 పైకి వెళ్తే మంచి ప్రీమియమ్స్ ఉన్నాయి, రైట్. సో మీకు ఇక్కడే ఒక ఐడియా వస్తుంది. 78,700 పైకి వెళ్తే మార్కెట్ ప్రీమియమ్స్ బాగా ఉన్నాయి తీసుకోవడానికి, అండ్ 78,500 కిందకి వెళ్తేనే ప్రీమియమ్స్ బాగా ఉన్నాయి తీసుకోవడానికి. సో 78,500, 78,700 మధ్యలో ఉంటే మాత్రం మార్కెట్ ఇస్ గోయింగ్ టు బి అబ్సల్యూట్ సైడ్ వేస్ జోన్. సో ఆ జోన్లో ట్రేడ్ చేయకండి, సింపుల్. ఓకే, నెక్స్ట్ టార్గెట్స్ ఏంటి అంటే చూడండి, 78,500 కిందకి వెళ్తాం అనుకో, 400 కిందకి వెళ్తాం. ఓకే, 400 కిందకి వెళ్తే we'll see targets of this one, 78,200, 78, 78,000, 78,000 కన్నా కిందకి వెళ్తే మీకు ఇంకా మంచి టార్గెట్స్ ఉన్నాయి. 77,850 దాకా టార్గెట్స్ ఉన్నాయి. ఈ మూడు కిందకు ఉన్నాయి, ఇంకా కిందకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది, ఎందుకంటే వీ స్టిల్ హ్యావ్ దిస్ గ్యాప్ టు బి ఫిల్డ్. ఇది ఇక్కడ చాలా కింద ఉంది, కాకపోతే ఈ గ్యాప్ కూడా ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఈ గ్యాప్ కూడా ఫిల్ కావాలి. సో విచ్ ఈస్ గోయింగ్ టు బి 77,600. అక్కడ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది రేపు, ఈ గ్యాప్ ఫిల్ చేసే ఛాన్స్ ఉంటే. ఓకే, దీస్ ఆర్ ది డౌన్ సైడ్ ట్రేడ్స్. అప్ సైడ్ ట్రేడ్ సింపుల్గా వాళ్ళు ఏమంటున్నారు, 77,700 పైకి వెళ్తేనే మీకు అప్ సైడ్ ట్రేడ్స్ చూడమంటున్నారు. ఓకే, నేనేం చేశానంటే 78,800 పైన పెట్టుకోమని చెప్తాను. 78,800 పైన పెట్టుకుంటే మీకు టార్గెట్స్ ఆర్ దిస్ వన్, 78,940 and 79,100 and this one 79,250. ఇవి మీకు టార్గెట్స్ టుమారో. సో మీరు చూడండి, 78,700 పైన మంచి టార్గెట్స్ ఉన్నాయి అప్ సైడ్, 78,500, 400 కింద మీకు మంచి టార్గెట్స్ ఉన్నాయి డౌన్ సైడ్. సో ఈ జోన్లోనే చేయండి, ఈ జోన్లో ట్రేడ్ చేయకండి. సింపుల్గా ఏం చెప్తున్నానంటే ఇలా, రైట్, 78,400 కిందకి వెళ్తేనే ట్రేడ్ చేయండి. ప్లస్ ఇక్కడ కూడా మీరు ఇవన్నీ టార్గెట్స్ అనుకోండి, మీకు ఇక్కడ ఇక్కడ పెట్టుకోండి సింపుల్, రైట్. ఈ జోన్లో ఉన్నంత సేపు ట్రేడ్ చేయకండి, అంటే విచ్ ఇస్ లైక్
78,800 అండ్ 78,400 మధ్యలో ట్రేడ్ చేయకండి. సింపుల్‌గా ఈ రోజు లాగానే మీరు ఎంత ట్రేడ్ చేద్దామని చూసినా సైడ్ వేస్‌లో ఉందనుకోండి మార్కెట్, మీ ప్రీమియమ్స్ అంతా తినేసి ఎస్ఎల్ హిట్ అవుతది. ప్లస్ రేపు ఎక్స్‌పైరీ కాబట్టి చాలా పెద్ద పెద్ద ఎస్ఎల్స్ తీసుకుంటదండి. సో, బీ వెరీ కేర్‌ఫుల్ టుమారో. లెవెల్స్ మార్క్ చేసుకోండి. ఆ లెవెల్స్ బ్రేక్ అయితేనే ట్రేడ్ చేయండి. ఓకేనా? అండ్ ఎక్స్‌పైరీ డే రూల్స్ సింపుల్. ఎప్పుడు నాకు ఉండేవి 3 రూల్స్. ట్రెండ్ ఎటు ఉంటే అటు సైడ్ ట్రేడ్ చేయండి. ఫస్ట్ 230 దాకా, 230, 240 దాకా ట్రెండ్ ఎటు సైడ్ ఉంటే మార్నింగ్ ఇప్పుడు రేపు చూడండి 74,400 బ్రేక్ చేసామనుకోండి, డౌన్ సైడే ఉందనుకోండి, ఎప్పుడు మీరు 230 దాకా ఫుల్ డౌన్ సైడ్ ట్రేడ్సే చూడండి. 230 తర్వాత ట్రెండ్ ఎక్కడైతే మార్కెట్ ఉందో అక్కడి నుంచి ట్రెండ్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో లేదు రేపు 74, 78, 800 పైన ఓపెన్ అయ్యాం అండ్ ఇట్ ఈస్ గోయింగ్ అప్, దెన్ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్ టిల్ 230. దాని తర్వాత కిందకి వస్తుంది. 230 తర్వాత యూ కెన్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. గ్యాప్ అప్ అయితే, గ్యాప్ డౌన్ అయితే సింపుల్ కిందకి వెళ్తుంది, తర్వాత అప్ సైడ్ చూడొచ్చు. ఇన్ బిట్వీన్ ఈ జోన్లో మాత్రం ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్, ట్రేడ్ చేయకుండా గమ్మున కూర్చోండి. ఎంతసేపు అయితే అంతసేపు, ఎంత హాయిగా కూర్చుంటారో అంత కూర్చోండి. కూర్చుంటేనే మీకు మంచి ట్రేడ్స్ వస్తాయండి ఎక్స్పైరీ డే ఫస్ట్. సో ట్రెండ్, ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. ట్రెండ్ ఎటుంటే అటు సైడే ట్రేడ్ చేయాలి. సెకండ్ థింగ్, లాట్ సైడ్ ఇంక్రీజ్ చేయడం. మీ దగ్గర క్యాపిటల్ ఉన్నా లేకున్నా అదే ప్రీమియమ్స్ తక్కువ ఉంటాయి కదా అని లాట్ సైజ్ ఇంక్రీజ్ చేసేసుకొని రిస్క్ ఎక్కువ పెట్టేసుకుంటే మీ మీకు అగేన్స్ట్కి వెళ్ళింది అనుకోండి పెద్ద పెద్ద లాసెస్ వస్తాయి అండ్ యూ విల్ ఎండ్ అప్ లూజింగ్ యువర్ క్యాపిటల్. సో దానికి థర్డ్ వన్ ఇస్ ప్రిజర్వ్ యువర్ క్యాపిటల్. ప్రిజర్వ్ అంటే మీకు సెన్సెక్స్లో ఎక్స్పైరీ ట్రేడ్ చేయడం రాదనుకోండి, జస్ట్ లుక్ ఫర్ ట్రేడ్స్ ఇన్ నిఫ్టీ ఆర్ ఎల్స్ యూ కెన్ డూ వన్ మోర్ థింగ్, స్టాక్లో చేసుకోండి, ఏదైనా స్టాక్లో. ఇట్స్ వెరీ ఈజీ. అప్పుడే మీకు క్యాపిటల్ బాగా సేవ్ అవుతుంది. ఓకేనండి, దాట్స్ ఇట్. మీకు నేను ఎలా ట్రేడ్ చేస్తాను ఇవన్నీ మీకు కావాలనుకుంటే దెర్ ఇస్ ఎ స్మాల్ కోర్స్ ఇంక్లూడెడ్ ఇన్ మై డిస్క్రిప్షన్. దాంట్లోకి వెళ్ళి డీటెయిల్స్ చూసుకోండి. గైస్ లైక్ వాట్ ఐ టీచ్, యూ కెన్ ఆప్ట్ ఫర్ దాట్. ఓకే, దాట్స్ ఇట్. సీ యూ టుమారో. ఓకే, బాయ్.